100 మ్యారేజెస్ లో 60 వరకు డివోర్స్ కి వెళ్తున్నాయని మీరు ఒకప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ 40 అన్నా నిలబడుతున్నాయి కదా సార్. 60 విత్ ఇన్ 1 year లో వస్తాయి, 40 ఒక 2 years తర్వాత వస్తాయి, అంత తేడా. ఓ మై గాడ్. సో ఎందుకు సార్ అంత గ్రాండ్ గా పెళ్లిళ్ళు చేసుకుంటారు? మనం చూస్తూనే ఉన్నాం ఈ మధ్య ఒక ట్రెండ్ సార్. పెళ్లి చేసుకుంటారు, ఒక 1 year 2 years లోపు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెడతారు, ఏంటి మేము విడిపోతున్నాము, మా ప్రైవసీని మీరు రెస్పెక్ట్ చేయండి అని. అసలు 1 year 2 years లో పెళ్లి కూడా ఏమైందంటే ఒక క్రికెట్ మ్యాచ్ టైప్ లో మన స్టేడియం పోయి చూసినట్టే ఏదో ఒక జీవితంలో పెళ్లి ఉండాలని గ్రాండ్ గా చేసుకుంటున్నారు, కలిసి జీవించలేకపోతున్నారు. కలిసి చెప్పినా కదా, ఇండివిజువాలిటీ, మనిషికి ఇండివిజువాలిటీ పెరిగిపోయింది. ఇది నాది అంతే, నా మొబైల్, నా జీతము, నా కార్డు, నాది అయిపోయింది. మనం అనేది వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఇది మనం అని ఫీల్ అవుతామో అప్పుడు రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. ఇంత టెక్నాలజీ చంపేసింది. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉదాహరణ కూడా చెప్తా. ఒక అమ్మాయి బయటకు వెళ్ళింది అనుకుందాం, హస్బెండ్ 4 సార్లు కాల్ చేస్తున్నారు, నేను రానా, చచ్చిపోతానా, ఊకెందుకు కాల్ చేస్తున్నావు, డిస్టర్బ్ చేస్తున్నావు అంది. వీడికి కాల్ చేస్తానికి ఫోన్ చేతులు ఉంది, ఆమె ఎత్తడానికి ఆమె ఫోన్ చేతులు ఉంది. మనిషికి ప్రధానంగా ఏంటంటే నమ్మకం వెళ్ళిపోయింది, జీవితం మీద నమ్మకం వెళ్ళిపోయింది. ఫస్ట్ జీవించడం అంటేనే నమ్మకం. జనరల్ గా మనం పడుకుంటాం రాత్రి, ఎంత ధైర్యంతో పడుకుంటాం అంటే పొద్దున్న ఎట్టి పరిస్థితులు సూర్యుడు వస్తున్నాడు పడుకుంటాం. నీకు రాత్రి వచ్చి ఎవరు రేపటి సూర్యుడు రాడు, ఈ చీకటి ఇట్నే ఉండిపోతే జీవితాంతం అంటే ఫస్ట్ మంచి పడుకోడు, రెండోది నమ్మడు. అట్లనే ఏమైపోయిందంటే మీకు అందరికి అర్థమయ్యే భాషలో చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను చిన్నప్పుడు ఒక 30 సంవత్సరాలు వెనుకపోతే మనం, అప్పుడు నేను హైదరాబాద్లో చదువుకుంటుండే కాబట్టి, మా ఊరు కుగ్రామ్ ఇటు నుంచి ఒక 300 kilometers ఉంటుంది, చాలా రిమోట్ ఏరియా. అప్పుడు సంక్రాంతి వచ్చింది అనుకో, అప్పుడు అందరం సంక్రాంతికి పోతుండే. అప్పుడు ఇంటికాడ ఉన్న మా అమ్మ నాన్న ఏమనుకుంటుండే అంటే, సంక్రాంతి కదా ఇవాళ రేపు వస్తాడులే, ఎటు పోతాడులే వస్తాడు అని వాళ్ళ పనాలు చేసుకుంటుండే. మనం కూడా ఎప్పుడో సంక్రాంతికి ఒక రోజు ముందు అటు ఇటు ఇక్కడ షెడ్యూల్ చూసుకొని మనం వెళ్ళిపోతుండే. వెళ్ళిపోగానే వచ్చినావా అంటుండే. ఓకే, వాళ్ళ నమ్మకంతో అక్కడ ఉంటుండే అంతే. దెర్ ఇస్ నో కమ్యూనికేషన్. ఒక నమ్మకం ఏంటంటే వీడు సంక్రాంతికి ఇంటికి వస్తాడు అంతే. ఇంకా అప్పుడు కమ్యూనికేషన్ చేసుకునే వ్యవస్థ లేదు. అప్పుడు ఓన్లీ లెటర్ రాయాలి, అది కూడా 1 week పడుతుంది. ఎప్పుడన్నా పుడుకున్నప్పుడు నువ్వు సంక్రాంతికి రాలేకపోతున్నట్టు 15 రోజుల ముందు లెటర్ రాయాలి, ఓహో నేను ఈ సంక్రాంతికి రాలేకపోతున్నా అని చెప్పేసి. ఓకే, ఇక్కడ నుంచి పంపించటోళ్ళు ఏంది, పోయి ఉంటాడులే, ఊరికి పోయి ఉంటాడు, మంచిగా పండగ మంచిగా ఎంజాయ్ చేసి ఉంటాడు, మళ్ళీ 2-3 రోజుల తర్వాత హైదరాబాద్కి వస్తాడని ఇక్కడ వీళ్ళు ఫీల్ అవుతుండే, అక్కడ వాళ్ళు ఫీల్ అవుతుండే. మధ్యలో నేనే యాక్షన్ చేసి అటు పోయి ఇటు పోయి అంత ప్రశాంతంగా ఉండే జీవితం. ఇప్పుడున్న జమానాల సంక్రాంతికి వస్తున్నా అని మనం ఎవరికైనా చెప్పినాం అనుకో, ఊరు నుంచి 100 ఫోన్లు వస్తాయి. ఏమైంది, ఎప్పుడు బయలుదేరుతున్నావు, ఏమైంది, చికెన్ వండాలన్నా, మటన్ వండాలన్నా, కళ్ళు తేవాలన్నా, కళ్ళు ఇటు నుంచి ఏమైంది, ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాడు, ఇక్కడ హైదరాబాద్ ఉన్నాడు, ఏ దాకా పోయినావు, ఇంకా ఉప్పలనే ఉన్నావా, ఇంకా ఎదుగుంట దగ్గర ఉన్నా, ఇంకా టోల్గేట్ దాడుతున్నా, మీరు కాల్ చేస్తున్నాడు. అవును, ఇలాంటి సమయంలో కమ్యూనికేషన్ పెరగాలి కదా. కమ్యూనికేషన్ లేకుండా మనం అట్లా పడుకోవటమే జీవితం. నమ్మకంతో పడుకోవటమే జీవితం అంతే. అది వీడు వస్తాడు అంతే, అది ప్రేమ. నీకు కమ్యూనికేషన్ ఎక్కువైన కొద్ది ఏమవుతుంది అంటే ఈ చండలం అంతా జీవితంలోకి వచ్చేస్తుంది. ఇంతకుముందు మీకు చెప్పిన స్టోరీలో మంచి ప్రశాంతంగా అప్పుడు మంచిగా బస్ ఎక్కిపోయి ప్రశాంతంగా కూర్చుంటుండే, ఒక అనుభూతి ఉంటుండే, అరే ఇంటికి పోతున్నా అది అని అట్లా ఒక ఆలోచించుకుంటూ ఒక వ్యక్తి ప్రయాణం చేస్తుండే. ఇప్పుడు అంతా డిస్టర్బ్ అయినా. ఇంకా ఇప్పుడు వీళ్ళు కాక మధ్య మధ్యలో వాట్సాప్లు, మళ్ళీ ఫేస్బుక్లు, మళ్ళీ వాడకాలు వీడకాలు, ఎక్కడ జీవితం మనిషికి. సార్ భలే మంచి పాయింట్ చెప్పారు సార్. మీకు 90% చెప్తాను. ఇంకో ఖతర్నాక్ స్టోరీ చెప్తాను నేను మీకు. ఒక భార్య భర్తలు ఉన్నారు అనుకుందాం, ఒక 25 years క్రితం ఒక భార్య భర్తలు ఉన్నారు అనుకుందాం. వాళ్ళిద్దరికి ఏదో గొడవ అయినప్పుడు ఏమైంది, జనరల్ భార్య భర్తలకు ఆ రోజుల్లో గొడవ అయితే మాట్లాడుకోకుండా ఉంటుండే అంతే. ఇప్పుడు కూడా అంతే అయినా ఇంకా మాట్లాడుకోకుండా ఉంటుండే, సప్పుడు దాకా ఉంటుండే. ఓ 25 years క్రితం ఎవడన్నా చుట్టం వస్తుండే ఇంటికి, ఆ చుట్టం వచ్చేటోడు మామూలుగా రాకపోతుండే, మొత్తం చదువుకొని ఒక 1 week చదువుకొని వస్తుండే. ఎందుకంటే అప్పట్లో చుట్టాలు వస్తే జనరల్గా 3 to 4 days మంచిగా ఉండి హైదరాబాద్ అన్ని చూసి మంచిగా ప్రశాంతంగా మళ్ళీ వాళ్ళు బస్ ఎక్కిపోతుండే. సో ఎప్పుడైతే చుట్టం వస్తాడో రాగానే భార్య భర్తల మధ్యలో కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. ఏమని, చుట్టం అప్పుడు ఇజ్జతి పరువు, అరే భార్యతో గొడవ అయిందంటే నామోషి అప్పుడు. సో ఆ చుట్టాలు చూడగానే ఏమే ఆ చికెన్ తెచ్చే అంటుండే. ఈమె కూడా ఏం చేస్తుండే, ఆ పిలుపు కోసం అమ్మాయి ఎప్పుడు పిలుస్తాడు ఆమె తిరుగుతుండే, తెచ్చానండి చికెన్ వండుతానని చెప్పి కదా ఏ యాక్టింగ్ స్టార్ట్ అవుతుండే. వీడు వచ్చినోడు 3 రోజులు ఉండి వీళ్ళని కలిపి వీడు బస్ ఎక్కి వెళ్ళిపోతుండే. తర్వాత ఎప్పుడో ఒకవేళ వాళ్ళ అమ్మ నాన్న వచ్చిన అమ్మాయి తల్లిదండ్రులు ఇప్పుడు 3 నెలలకు 4 నెలలకు వచ్చిన అనుకుందాం. అప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు జనరల్గా,
ఏమమ్మా బాగున్నావా అంటారు, మంచిగా ఉన్నా బాగుంది అంట. కానీ ఒక 3 నెలల క్రితం ఒక 2 వీకెండ్ అంటారు. వీళ్ళు కూడా ఎంత చెప్తుండే అంటే 3 నెలల క్రితం 2 వీకెండ్, ఇప్పుడైతే బాగానే ఉన్నావు కానీ వీళ్ళు బస్ ఎక్కి వెళ్ళిపోతుండే. ఓకే, అంటే ఒక చిన్న గొడవ. ఇప్పుడున్న కల్చర్లో ఏదైనా ఇట్లా అరిసిన గొడవ అయినా దాన్ని మొత్తం లైవ్ షోలు, ఇక మొత్తం ఇట్లా వాట్సాప్ వీడియో కాల్ ఆన్ చేసి చూడు గొడవ అయితే తిడుతుంది. అవతల ఉన్న వ్యక్తి ఏం చేస్తుండే, అవతల తల్లిదండ్రులు ఏం చేస్తుండే, అవసరమైతే 2 వీక్ వచ్చేసి అంటాడు. ఇక్కడ సిచ్యువేషన్ ఏముంది, ఏం గొడవ అవుతుంది, వీళ్ళకి ఏం అవసరం లేదు. అదే పాత స్టోరీలో కమ్యూనికేషన్ లేనప్పుడు ఏంది, సదరకపోతుండే. ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో ఏంటంటే ఇంత డిస్కంఫర్ట్ అయినా కథం, కాల్ చేయాలి ఎదురుని చెప్పాలి, కాల్ చేయాలి ఎదురుని చెప్పాలి, కాల్ చేయాలి ఎదురు చెప్పాలి. అవతల కూడా ఆలోచించేంత అరే పోనీ వచ్చి అంటారు, వచ్చే బాగా చూసుకుందాం అంటారు, కథం అయిపోయింది. వీళ్ళకి సదిరి చెప్పే వ్యవస్థ ఎక్కడుంది, అది ప్రాబ్లం. టెక్నాలజీ మనిషిని ఎప్పుడో చంపేసింది, మనిషి మెటీరియలిస్టిక్ చేసింది. ఎవ్రీబడీస్ నవేడేస్ ఎవ్రీబడీస్ లైక్ ఏ రోబోస్. ఎవ్రీబడి ఏ సంఘటన తీసుకున్నా కూడా టెక్నాలజీకి ఉన్న ప్రాధాన్యత చెప్పలేము, అది దాన్ని మిస్యూజ్ చేసేసారు, అయిపోయింది.